ఈ మధ్య మలయాళం మూవీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ 2024లో వచ్చిన మలయాళం మూవీస్ అయితే మరీ చాలా బాగున్నాయి. సో ఇవాళ నేను మీకు టాప్ 5 మలయాళం మూవీస్ చెప్తాను. అండ్ ఇవి ఆల్ టైమ్ హిట్ అనమాట మలయాళం. సో ఈ మూవీస్ని మీరు తప్పకుండా చూడండి గైస్, ఒకవేళ మీరు ఒక మలయాళం మూవీ లవర్ అయితే. సో లెట్స్ బిగిన్. నాన్ పాకల్ నిరత్తు మయకం మూవీ నేమ్ రాంగ్గా చెప్పుంటే ఐమ్ సారీ. బట్ ఈ మూవీలో మమ్ముట్టి గారు ఉన్నారు. అండ్ ఈ మూవీ స్టోరీ కొంచెం చాలా యూనిక్గా అనిపించింది. ఎందుకంటే సింపుల్ సినిమాటోగ్రఫీ అండ్ సింపుల్ స్టోరీ లైన్తో ఈ మూవీ మనకు చూపెట్టారు. సో ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, మమ్ముట్టి గారు చెన్నై నుంచి తమిళనాడుకి ట్రావెల్ చేస్తారనమాట. అండ్ బస్సులో ట్రావెల్ చేస్తారు. సో ఆ బస్సు మధ్యలోనే ఆయన ఆపి జనరల్ ఒక ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. అండ్ ఇది కొంచెం వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఈ మూవీ మనకు ఒక ఓపెన్ క్లైమాక్స్ ఇస్తుంది అనమాట. అంటే ఒక ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ ఇస్తుంది అనమాట. సో ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్ అంటే డైరెక్టర్స్ అంటే మూవీ మేకర్స్ ఆడియన్స్ మీదే విడిచిపెడతారనమాట. ఈ క్లైమాక్స్ అనేది ఇలా ఉంటుంది, సో ఈ క్లైమాక్స్ అనేది ఏంటని. సో చెప్పాలంటే ఈ మూవీ కొంచెం యూనిక్గా ఉందని చెప్పాలి. సో ఒక్కసారి మీరు ఒక మలయాళం మూవీ లవర్ అయితే ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి గైస్. మమ్ముట్టి గారు యాక్టింగ్ మూవీలో చాలా బాగుంది, చాలా న్యాచురల్గా చేశారు ఈ మూవీలో. సో ఒక్కసారి ఈ మూవీని ట్రై చేయండి. బట్ ఈ మూవీ తెలుగులో లేదు, ఎక్కడ ఓటీటీలో ఉంది, బట్ ఒరిజినల్ మలయాళం లాంగ్వేజ్లో ఉంది, బట్ సబ్‌టైటిల్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నెంబర్ 4 మలిక్. ఫాదర్ గారు ఉన్నారు ఈ మూవీలో. ఈ మూవీలో అతని యాక్టింగ్ చాలా బాగుంది గైస్. అండ్ ఈ మూవీలో స్పెషల్ ఏం చూపిస్తారు అంటే ఫాదర్ అంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్, ఆ రియల్ క్యారెక్టర్ కూడా ఆయన నేమ్ కూడా ఈ మూవీలో మలిక్ అనే ఉంటుంది. సో అతని లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక జర్నీ చూపెడతారనమాట. లైక్ అతను ఎలా ఒక క్రిమినల్ అయినా అతని తప్పుల్ని అతను చూసుకున్నాడా, క్షమించాడా అనేది టోటల్గా ఈ మూవీలో చూపించారు. మూవీ ఒక బేస్ ఈ మూవీ యొక్క మెయిన్ పాజిటివిటీ ఏంటో చెప్పాలంటే ఈ మూవీ సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా మూవీ చాలా బాగుంది. ఫాదర్ గారి యాక్టింగ్ అండ్ ఈ మూవీ సినిమాటోగ్రఫీ రెండు కాంబినేషన్లు ఈ మూవీని టాప్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నమాట. మలయాళం మూవీ ఒక వన్ ఆఫ్ ది మాస్టర్ పీస్ మూవీ ఇది. ఒకసారి ఈ మూవీని ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఈ మూవీ మీకు స్టార్టింగ్లోనే ఒక 12 మినిట్స్ వన్ షాట్ అనేది మీకు చూపిస్తారు కదా. 12 మినిట్స్ వన్ షాట్ మీకు చూపిస్తారు స్టార్టింగ్లోనే. అండ్ అక్కడే అర్థమైపోతుంది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్, ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో. సో నా ప్రకారం మీరు ఫాదర్ గారి గురించి అయినా ఒకసారి డెఫినెట్లీ మూవీని ట్రై చేయండి, చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉంది. నెంబర్ 3 ఇరట్టా. క్రైమ్ బేస్ మూవీ ఇది. ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే క్రైమ్ థ్రిల్లర్ అనమాట. 2 క్యారెక్టర్స్ ఒకలాగే ఉంటారు ఇందులో. అండ్ వాళ్ళ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు అనమాట. అండ్ ఆ అరౌండ్ చుట్టే తిరుగుతుంది ఈ స్టోరీ మొత్తం. సో ఇది ఒక నార్మల్ మూవీలాగా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్, ఎందుకంటే కొంచెం స్లోగా ఉంటుంది. మలయాళం మూవీస్ జనరల్లీ చాలా స్లోగా ఉంటాయి గైస్. బట్ వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళ స్టోరీ అనేది చాలా డెప్త్గా ఉంటుంది. చాలా క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారనమాట. మొత్తం కాన్సెప్ట్, మొత్తం క్లియరైజేషన్ అంతా. సో ఒకసారి మీరు ఈ మూవీని ట్రై చేయండి. సో లాస్ట్కి అంటే ఈ మూవీ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ అనేది పెట్టారు. అండ్ అది కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ మూవీ చాలా బాగుంది. యాక్టింగ్ కూడా ఈ మూవీలో క్యారెక్టర్స్ చాలా బాగా యాక్టింగ్ ఇన్వాల్వ్ అయ్యారు. రియల్ లైఫ్లో మీకు ఇలా అనిపిస్తుంది, రియల్ లైఫ్లో వీళ్ళు యాక్ట్ చేస్తున్నారని. సో ఒకసారి ఈ మూవీని చెక్అప్ చేయండి. సింపుల్గా ఉంటుంది స్టోరీ లైను, పెద్దగా ఏం ఫైట్స్ లేవు, పెద్దగా సాంగ్స్ కూడా లేవు ఈ మూవీలో. బట్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అవసరం అసలు. ఒకసారి చెక్అప్ చేయండి. నెంబర్ 2 ప్రేమం. ఈ మూవీ చాలామంది చూసే ఉంటారు, ఎందుకంటే ఈ మూవీ తెలుగులో కూడా రీమేక్ చేస్తారు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే మీరు ఒరిజినల్ మలయాళం చూడండి, ఎందుకంటే ఒరిజినల్ ఈస్ ఒరిజినల్. సో ఈ ప్రేమ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక అబ్బాయి గురించి ఉంది ఈ మూవీ. సో ఈ మూవీలో ఒక 3 లవ్ స్టోరీస్ చూపెట్టారనమాట, ఫస్ట్, సెకండ్, థర్డ్. అండ్ ఇందులో ఆఫ్కోర్స్లీ 3 హీరోయిన్స్ ఉంటారు. నేను హీరోయిన్స్ అని చెప్పను వాళ్ళని, బట్ ఒక 3 స్టోరీస్ మీద ఈ మూవీ అనేది రన్ అవుతుంది. సో ఈ మూవీ మ్యూజికల్గా చాలా బాగుంది, మూవీలో చాలా బాగుంది. అండ్ ఇమోషన్స్తో ఈ మూవీ మనుషుల్ని అటాచ్ చేస్తుంది అనమాట. సో ఈ మూవీలో ఒక బేసిక్ మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక లవ్ స్టోరీ ఫెయిల్ అయినా, లైక్ మన లైఫ్లో మనం ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ అయినా మనం మూవ్ ఆన్ అవ్వాలి, ముంగడికి వెళ్ళాలని ఈ మూవీలో ఒక మెసేజ్ని చూపెట్టారు. ఈ మూవీలో ఒక లీడ్ క్యారెక్టర్ కూడా అలానే ఉన్నారు. అతను ఫస్ట్ లవ్ అయినా సెకండ్ లవ్ అయినా ఫెయిల్ అవుతుంది, బట్ అతను అవన్నీ దాటుకుంటూ వెళ్ళి అతన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని అతని లైఫ్ని లీడ్ చేస్తాడు. సో దాని మీద ఈ మూవీ అనేది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంది. సో ఒకసారి మూవీ చూడండి, మంచి మెసేజ్ ఉంది మూవీలో.
మూవీలో ఒక మాస్ మూవీ అయితే కాదు ప్రాపర్లీ, బట్ ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే మూవీ అయితే చాలా బాగుంది. ప్యూర్ లవ్ స్టోరీ మూవీ కావాలంటే ఈ మూవీని ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆబ్వియస్లీ ఇది ఒక మలయాళం మూవీ కాబట్టి మ్యూజిక్ చాలా బాగుంటుంది మూవీది. సో ఐ థింక్ ఒకసారి ఈ మూవీని మీరు తప్పకుండా చెక్అవుట్ చేయాలి. నంబర్ 1 మంజుమేల్ బాయ్స్. ఈ మూవీ గురించి చాలామంది వినే ఉంటారు, ఎందుకంటే రీసెంట్గా చాలా ట్రెండింగ్ అవుతున్న మూవీ ఇది. అండ్ ఇది ఒక మలయాళం మూవీ అని చాలామందికి తెలియదు కూడా, అంతగా పాపులర్ అయింది ఈ మూవీ. ఈ మూవీలో ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఒక టూర్కి వెళ్తారు భయ్య, అదే దాని పేరు గుణ కేవ్ అని. ఆ కేవ్లో ఈ ఫ్రెండ్స్లో ఒక అతను పడిపోతాడు అండ్ ఆ ఫ్రెండ్ని ఎలా బయటికి తీయాలి, వాళ్ళ ఫ్రెండ్స్ అతని కోసం చేసిన స్ట్రగల్ని అంతా చూపెట్టారు ఈ మూవీలో. మూవీ చాలా సింప్లిసిటీగానే వెళ్తుంది భయ్య, బట్ ఒక్కసారి మనం ఫస్ట్ హాఫ్ తర్వాత చూస్తే చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది మూవీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ మీద బేస్ అయి ఉన్న మూవీ కాబట్టి మీకు చాలా థ్రిల్లింగ్ కూడా ఇస్తుంది. అండ్ ఈ మూవీ ఒక మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ భయ్య, ఫ్రెండ్షిప్ మీద అది ఆధారంగా తీశారు ఈ మూవీని. బస్ ఒక్కసారి ఈ మూవీని చూసేయండి. ది బెస్ట్ మలయాళం ప్రోడక్ట్ అనేది ఎలా ఉంటుందో ఈ మూవీని చూసి తెలుస్తుంది. అండ్ ఈ మూవీని చూస్తేనే మనకి మలయాళం మూవీస్ ఇంతగా గుడ్ క్వాలిటీని ఎలా ఇవ్వగలుగుతుందో మనకు ఒక ఎగ్జాంపుల్ అనేది వస్తుంది. మంజుమేల్ బాయ్స్ మూవీ క్రియేట్ చేసే హైప్ అంతా ఇంత కాదు భయ్య. ఈ మూవీ జస్ట్ 1 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది, బట్ ఈ మూవీని చాలామంది చాలా లాంగ్వేజ్లో చూడాలనుకుంటారు. అండ్ తమిళ్ వాళ్ళు ఈ మూవీని చాలా అంటే చాలా రికగ్నైజ్ చేశారు. అండ్ మన తెలుగులో కూడా ఈ మూవీ డబ్బు కాలేదు, ఐ థింక్ ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే ఈ మూవీ ఉంది. అండ్ రీసెంట్గా ఇది థియేటర్స్ నుంచి వెళ్ళిపోయింది, బట్ హైదరాబాద్లో ఈ మూవీ స్క్రీనింగ్స్ వేశారని విన్నా అని చాలామంది చూశారు కూడా. సో ఈ మూవీ ఓటీటీ గురించి వెయిట్ చేయండి ఒకవేళ మీరు ఈ మూవీని తెలుగులో చూడాలనుకుంటే. లేకపోతే ఈ మూవీ మలయాళంలో అయితే అవైలబుల్గా ఉంది, బట్ ఓన్లీ థియేటర్స్ అవైలబుల్ ఉంది. సో ఇప్పుడైతే మన తెలుగు స్టేట్స్లో ఈ మూవీ ఏ థియేటర్స్లో ఐ థింక్ అవైలబుల్గా లేదు. సో ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి.